నూతన సిలబస్ ప్రకారం 5వ తరగతి ఈవీఎస్ పాఠ్యపుస్తకంలో 4వ పాఠ్యాంశం పేరు అవయవ వ్యవస్థలు. ఈ పాఠ్యాంశంలోని ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం. మానవ శరీరంలో బహిర్గత అవయవాలకు ఉదాహరణ చేతులు, కాళ్ళు, కళ్ళు మొదలైనవి. మానవ శరీరంలో అంతర్గత అవయవాలకు ఉదాహరణ మెదడు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు మొదలైనవి. మానవ శరీరంలో ఒక చట్రంలా ఉండే వ్యవస్థ ఏది? అస్థిపంజర వ్యవస్థ. అస్థిపంజర వ్యవస్థ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎముకల పెరుగుదలకు, శరీరం పొడవు ఎదగడంలో సహాయపడుతుంది. పెద్దవారిలో ఉండేటటువంటి ఎముకల సంఖ్య ఎంత? 206. మన శరీరంలో ఎముకలు పొడవుగా ఎక్కడ ఉంటాయి? కాళ్లలో మరియు చేతి వేళ్లలో. మెదడును రక్షించేటటువంటి వ్యవస్థ ఏది? కపాలం లేదా పుర్రె వ్యవస్థ. ఊపిరితిత్తులను, గుండెను రక్షించే వ్యవస్థ ఏది? ఉరఃపంజరం లేదా పక్కటెముకల వ్యవస్థ. మానవ శరీరాన్ని నిటారుగా ఉండేటట్లు చేసేది ఏది? వెన్నుముక. బాహ్య చెవి అనగా పిన్న మరియు ముక్కు చివరి భాగం ఎలాంటి ఎముకలతో నిర్మితమై ఉంటుంది? మృదులాస్థి అనే మెత్తని ఎముకతో నిర్మితమై ఉంటుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి మనం తీసుకోవలసిన ఆహారం ఏది? పాలు, వెన్న, గుడ్లు వంటి ఆహారం తీసుకోవాలి. ఆహారం పూర్తిగా ఎక్కడ జీర్ణమవుతుంది? చిన్న ప్రేగులో. పూర్తిగా జీర్ణమైన ఆహారం రక్తంలోకి శోషించబడుతుంది. మరి జీర్ణం కాని ఆహారం ఎక్కడికి చేరుతుంది? పెద్ద పేగులోకి. ఆ తరువాత ఇది పాయువు ద్వారా బయటకు విసర్జించబడుతుంది. సంక్లిష్టమైన ఆహార పదార్థాలు జీర్ణ రసాలలో ఉండే ఎంజైముల సహాయంతో రక్తంలోనికి శోషించబడే సరళ పదార్థాలుగా మారడాన్ని ఏమంటారు? జీర్ణక్రియ అంటారు. చిన్న పేగు పొడవు ఎంత? 6 మీటర్లు పొడవు కలిగి ముడతలు పడి ఉంటుంది. చిన్న పేగు ముడతలు దేనికి సహాయపడతాయి? ఆహారం జీర్ణమై రక్తంలో శోషించబడేదాకా చిన్న పేగు ముడతలు సహాయపడతాయి. శ్వాసక్రియ అనగా నిరంతరం గాలిని పీల్చుకుని విడిచిపెడుతూ ఉండడాన్ని శ్వాసక్రియ అని అంటారు. శ్వాస వ్యవస్థలోని భాగాలు ఏవి? ముక్కు, గాలిగొట్టం మరియు ఊపిరితిత్తులు. మనం పీల్చే గాలిలో ఉండే ఆక్సిజన్ యొక్క ఉపయోగం ఏమిటి? కణంలో ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి శక్తిని విడుదల చేయడంలో ఆక్సిజన్ సహాయపడుతుంది. ఉచ్ఛ్వాస సమయంలో అంటే గాలిని తీసుకునేటప్పుడు ఊపిరితిత్తులు ఏ విధంగా ఉంటాయి? వ్యాకోచిస్తాయి. నిశ్వాస సమయంలో అంటే గాలిని విడిచిపెట్టేటప్పుడు ఊపిరితిత్తులు ఏ విధంగా ఉంటాయి? సంకోచిస్తాయి. రక్తనాళాలు అని వేటిని పిలుస్తారు? ధమనులు, సిరలు మరియు రక్తకేశ నాళికలను
రక్తనాళాలు అని పిలుస్తారు. గుండె నుండి ఇతర భాగాలకు మంచి రక్తాన్ని సరఫరా చేసేవి ఏవి? ధమనులు. పుప్పుస ధమనులలో ఉండే రక్తం ఏ విధంగా ఉంటుంది? చెడు రక్తం. శరీర భాగాల నుండి చెడు రక్తమును గుండెకు చేర్చేవి ఏవి? సిరలు. పుప్పుస సిరలలో ఉండేటటువంటి రక్తం ఏది? మంచి రక్తం. మానవ శరీరంలో గుండె ఎక్కడ ఉంటుంది? శరీరానికి ఎడమ చేతి వైపు ఉంటుంది. గుండెలో ఉండేటటువంటి గదుల సంఖ్య ఎంత? మానవ గుండెలో 4 గదులు ఉంటాయి. పైన ఉండే 2 చిన్న గదులను కర్ణికలు అని, క్రింద ఉండే 2 పెద్ద గదులను జఠరికలు అని అంటారు. మన శరీరంలో సరిపోయే స్థాయిలో రక్తం ఉండాలంటే మనం ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి. అవి ఏమిటి? వేరుశెనగలు, బెల్లం, నువ్వులు, గుడ్లు, పాలు మరియు ఆకుకూరలు తప్పనిసరిగా తీసుకోవాలి. రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణం హిమోగ్లోబిన్. పిల్లలు రక్తహీనతతో బాధపడుతూ ఉన్నప్పుడు వారికి అందించాల్సిన ఆహారం పల్లీ చిక్కీలు. రక్తంలో ఉండే రక్త కణాలు ఎన్ని రకాలు? 3 రకాలు. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు మరియు రక్త ఫలికలు. వీటినే ప్లేట్లెట్స్ అంటారు. మన శరీరంలో అధికమైన అనవసరమైన ద్రవాలను బయటకు పంపించే వ్యవస్థ ఏది? విసర్జక వ్యవస్థ. విసర్జక అవయవాలు అనగా మూత్రపిండాలు, ఊపిరితిత్తులు మరియు చర్మం. మానవ శరీరంలో మూత్రపిండాలు ఎక్కడ ఉంటాయి? మానవ శరీరంలో 2 మూత్రపిండాలు ఉదర కుహరంలో వెన్నుముకకు ఇరుపక్కలా ఉంటాయి. మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి? చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. మూత్రపిండాల యొక్క పని ఏమిటి? రక్తంలోని మలినాలను తొలగించి శుభ్రపరిచినటువంటి రక్తాన్ని ఆయా భాగాలకు అందిస్తుంది. ఊపిరితిత్తులు ఏ విధమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి? ఊపిరితిత్తులు స్పాంజి వంటి నిర్మాణం కలిగి ఉంటాయి. పైకి కనిపించే విసర్జక వ్యవస్థ భాగాలలో అతిపెద్దది ఏది? చర్మం. మానవ శరీరంలో వ్యర్థాలను తొలగించడానికి ఉపయోగపడేవి ఏమిటి? అధికంగా తీసుకునే నీరు మరియు అధికంగా తీసుకునేటటువంటి పీచు పదార్థాలు. మానవ శరీరంలో తల నుండి కాలి వేళ్ల వరకు ఒక సమర్థవంతమైన అనుసంధాన వ్యవస్థ కలదు. అది ఏమిటి? నాడీ వ్యవస్థ. మెదడు శరీరాన్ని దేని ద్వారా నియంత్రిస్తుంది? నాడుల ద్వారా. నాడీ వ్యవస్థ అనగా మెదడు, వెన్నుముక మరియు నాడులను కలిపి నాడీ వ్యవస్థ అంటారు. నాడులు ఏ విధంగా పనిచేస్తాయి? నాడులు వార్తలను శరీర భాగాల నుండి మెదడుకు, మెదడు నుండి శరీర భాగాలకు తీసుకొని పోతాయి. మెదడుతో అనుసంధానమై ఉండే అవయవాలు ఏవి? జ్ఞానేంద్రియాలు అయిన కళ్ళు, చెవులు
ముక్కు, నాలుక మరియు చర్మం నాడుల ద్వారా మెదడుతో అనుసంధానమై ఉంటాయి. సీతాకోకచిలుక రంగులను, కోయిల పాటలను, గులాబీల పరిమళాలను, పచ్చగడ్డి మెత్తదనాన్ని మనం ఆస్వాదించడానికి గల కారణం నాడీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడం. విన్నారుగా? మరికొన్ని విషయాలను మరొక పాఠంలో తెలుసుకుందాం.